నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మీకా గ్రంథం 6వ అధ్యాయం. ఆయన నీతిని మనం గ్రహించాలి అంటే ఒక ప్రయాణంను ప్రభు చూపించారు కదా. 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మానసునకు తెచ్చుకొనడి. సో ఆయన నీతిని గ్రహించడానికి మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలో ప్రభు కొన్ని స్టేజెస్ ని చూపించారు. సో ఆ ప్రయాణం దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మనం ఎటువంటి దృక్పథంతో వెళ్ళాలి, ఏమి వెతుక్కుంటూ వెళ్ళాలి అంటే ఓన్లీ ఆయన నీతిని వెతుక్కుంటూ వెళ్దాం. చెప్పండి, ఏం వెతుక్కుంటూ వెళ్దాం? ఆయన నీతిని వెతుక్కుంటూ ఆయన నీతిని వెతుక్కుంటూ వెళ్దాం. అందుకు మనం వెళ్దాం సంఖ్యాకాండము. రైట్, సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదువుకుందాం. మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతా చూసింది. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూసి మిక్కిలి భయపడి మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు వీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయనండ్రి. ఆ కాలమంది సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపింది. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చిను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదురు దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలే అనగా నీవు దీవించేవాడు దీవింపబడిననియు, శపించేవాడు శపించబడిననియు నేను ఎరుగుదును. ఇక్కడ చూడండి, మనం ఆయన నీతి గ్రహించినట్లుగా మనం ఈ బయల్పేయర్లో ఏం జరిగింది, ఈ బాలాకు బిలాముల దగ్గర ఏం జరిగింది, ఆయన నీతి అందులో ఏమి మనం గ్రహిస్తున్నాం అనే విషయాన్ని చూడడానికే వచ్చాం. మంచిది, చూడండి. వారట యోర్దాను తీరంలోనున్న మోయాబు మైదానంలో దిగారట. మీరు యాక్చువల్గా ఒక ప్రయాణంలో ఉన్నారంతే. వీరేమి మోయాబు ప్రాంతంలో ఉండడానికి రాలా. వీరు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. ఏమండి, మోయాబు ప్రాంతంలో ఉండడానికి వచ్చారా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి? కాదు, వారు వీరిని దాటి వెళ్ళిపోవాలి. మార్గ మధ్యలో ఇక్కడ దిగారు. కానీ సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు
అమ్మోరీల అమ్మోరీలకు చేసిందంతా చూశాడట. అంటే ఒక జనం అలా వెళ్తుంటే ఎవరు వీరా అని ఒక ఆలోచన ఉంది. చూడండి, పల్లెటూరులో ఒక వీధిలో మీరు ఒక నలుగురు ఐదుగురు కలిసి అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండండి. మాకెందుకని ఎవరు ఏం వదిలేయరు. సిటీలో అలా తిరగండి, ఎవరు పట్టించుకోరు. కానీ పల్లెటూరులో అందరూ బయట కూర్చొని అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉంటారు చూసారా? అలాంటి ఏరియాలో మీరు అందరూ ఒక నలుగురు ఐదుగురు లేదా ఒక 10 మందో కలిసి అలా వెళ్తుంటే ఎవరు వీరు, ఎక్కడికి వచ్చారంట, ఏంటంట అని ఈ 3 ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. అలానే ఇశ్రాయేలీయులు వీరిని దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు వీరు అని తెలుసుకున్నారు వీళ్ళు. ఎలా తెలుసుకున్నారు, ఏం తెలుసుకున్నారు? జస్ట్ అంతకు ముందే అమోరీయులకు వీళ్ళు ఏమేం చేశారు అనే విషయాలను తెలుసుకున్నారట. విని దాన్ని చూసి ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఏమని? 3వ వచనం, జనము విస్తారంగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలందరికీ జంకారట. జంకడం అంటే ఏంటండి? భయపడడం. భయపడడం, జంకడం ఇవన్నీ ఒకటే కోవకు చెందినవి. ఇశ్రాయేలీని చూసే వాళ్ళకి భయం వచ్చిందని. కారణం ఒకటే, జనం విస్తారంగా ఉన్నారని. ఏమండి, జనం విస్తారంగా ఉంటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఎక్కడ వీళ్ళ మీద యుద్ధం చేసి ఎక్కడ వీళ్ళని ఆక్రమించుకుంటారో అని వారికి భయం. ఆ కాలంలో బలహీనమైన జనంను ఆక్రమించుకునేవారు. కానీ వీరు ఒక ప్రయాణంలో ఉన్నారు, వీరు ఇక్కడ ఆగడానికి రాలేం. అయినా సరే ఆ ప్రజలకు భయపడ్డారట, జంకారట. అండ్ వాళ్ళు అనుకుంటున్న మాట ఎటువంటిదంటే, ఎద్దు బీటి పచ్చికను ఒకవేళ నాకి వేస్తే ఎలా ఉంటదండి? నాకి వేయడం అంటే యాక్చువల్ గా ఎద్దు నాకుతుందా? కాదు, తినేస్తుంది. పచ్చిక మొత్తం తినేస్తుంది. అంటే మొత్తం ఊడ్చినట్టుగా, మొత్తం నాకి వేసినట్టుగా తినేస్తుంది. అలా పోల్చి చెప్తున్నారు. ఎద్దు పచ్చిక నాకి వేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయుననిది. కారణం, వాళ్ళు విస్తారంగా ఉన్నారు, వాళ్ళ సంఖ్యకు పెద్దదిగా ఉన్నారు. 2, వారు బలమైన జనముగా ఉన్నారు. అమోరీయులే వారి ఎదురుగుండా నిలబడలేకపోయారు. అమోరీయుల రాజు సీహోనును ఎలా అయితే వారు జయించారో ఇవన్నీ కూడా వారు చూశారు. బాషాన్ రాజైన ఓగును ఏం చేశారో వీరు చూశారు. అందుకే వీరికి ఇప్పుడు భయం, జంకుతున్నారు. వీరు మనల్ని ఖాళీ చేయడం వీరికి ఒక్క క్షణం పట్టదు. వీరి వలన మనకి చాలా థ్రెట్ ఉంది. మనకున్నదంతా కూడా వీళ్ళు నాకి వేసేస్తారు. అంటే అసలు శేషం ఏమీ లేకుండా, మిగిలింది ఏమీ లేకుండా చేసేస్తారు అని వీరందరికీ భయం పుట్టింది. అప్పుడు సిప్పోరు కుమారుడైన బాలాకు ఏం చేస్తున్నాడంటే, బేయోరు కుమారుడైన బిలామును పిలిచడానికి తన జనులను దూతలుగా పంపించాడు మాట్లాడి పిలవడానికి. ఏమని అంటే, ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చెను.
ఒక జనం ఎక్కడి నుంచి వచ్చిందట? ఐగుప్తు నుంచి వచ్చిందట. ఏమండి, ఐగుప్తు అంటే ఏంటి? దాస్తుల గృహం. చెప్తామా? ఒక దాస్యత్వంలో నుండి విడుదల పొంది ఒక జనం వచ్చింది. ఆ జనము ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. అంటే నాకింకా నా కనుమేర వరకు, నేను చూడగలిగినంత వరకు వాళ్ళు కప్పి ఉన్నారు. ఎక్కడ చూసినా ఇశ్రాయేలీలే కనిపిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి వచ్చారు. ఇప్పుడు బాలాకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు విస్తారమైన జనం. 2, వీరు బలవంతులైన జనం. 3, వీరు ఎంతగా ఉన్నారంటే భూతలమును కప్పివేసేంతగా వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఏమని వర్తమానం పంపిస్తున్నాడంటే, ఆ మాటను దయచేసి నోట్ చేయాలి. ఏంటంటే 6వ వచనం, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతం చేయుటకు నేను బలము నొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఎలా అనగా, నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. అయ్యా బాలాకు, నువ్వు బిలాము దీవిస్తే దీవించబడతారని, శపిస్తే శపించబడతారని తెలుసుకున్నావు, గాని ఈ జనము, ఇశ్రాయేలీల జనం, వీరు అబ్రహాము సంతానం. వీరిని దీవించిన వారు దీవింపబడతారని, శపించిన వారు శపించబడతారని తెలుసుకోలేదా? అవునా కదా? చెప్పండి. అవును. అబ్రహాంకున్న ఆశీర్వాదం తన తరములకు రాలేదా? వచ్చింది. తన తరములు ఆ ఆశీర్వాదాన్ని క్యారీ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం, ఒక జనం నన్ను పాస్ చేసి మా 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 మేమున్న స్థలము దాటి వెళ్తున్నారు. ఆ జనం ఎటువంటి జనం అంటే ఐగుప్తును విడిచి వచ్చారు. ఐగుప్తు నుంచి వచ్చారు. ఈరోజు ఇది ఎటువంటి తంత్రం పనిచేస్తుంది అంటే, ఎవరు అప్పుడే తప్పు మార్గం నుంచి తప్పించుకొని వస్తున్నారా, వారు బలముగా ప్రభు యొద్దకు చేరే మార్గంలో ఉన్నారా? వాగ్దాన దేశము కనాను ఆనాడు ఫిజికల్ గా కనిపిస్తుందేమో, కానీ ఇప్పుడు మన ప్రయాణంలో వాగ్దాన దేశము ఇప్పుడున్న ఇశ్రాయేల్ కాదు, కానీ పరమ యెరూషలేం పట్టణమే కదా. ఐగుప్తు అనే ఒక దాస్యత్వమును, లోకం అనే ఒక దాస్యత్వంను విడిచి పరమ కనాను కోసం ఎదురు చూస్తూ ఒక ప్రయాణంలో ఉన్నాం కదా. దారిలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. నువ్వేం చెయ్యవు, నువ్వెవరిని మనవు, నువ్వు నీ దారిలో వెళ్తూ ఉంటావు అంతే. కానీ నిన్ను బట్టి, లేదా నీలో దేవుడు చేసిన కార్యమును బట్టి, నిన్ను దేవుడు నడిపిస్తున్న విధానమును బట్టి చూస్తూ, అమ్మో ఈ జనం మనకంటే బలవంతులు అని కనిపెట్టిన వారు,
ఇదిగో వారు జయించలేరని తెలిసి వారు ఆశ్రయిస్తున్న శక్తి అనలేం, ఆ కొంచెం శక్తి అనగలమేమో. ఎందుకంటే మన ప్రభువు సర్వశక్తిమంతుడు. ఈ జనమును నడిపిస్తున్నవాడు సర్వశక్తిమంతుడండి. అందుకే ఈ జనమును జయించలేదు. ఇలా కనిపెట్టిన వారు ఆశ్రయిస్తున్న ఆ కృత్రిమ శక్తి లేదా ఆ తక్కువ శక్తి ఏదైతే ఉందో బిలాము వంటి వారిని ఆశ్రయిస్తూ వారి ప్రయత్నం ఏంటి తెలుసా? ఇదే ఏది ఆలోచన, నువ్వు నా నిమిత్తం ఈ జనమును శపించము. నువ్వు శపిస్తున్న టైము, శాపము వారి మీద నిలిచి ఉన్న సమయం, నేను వారిని జయిస్తాను, నేను వారిని హతము చేస్తాను. చూడండి, దొంగ దొంగిలించుటకు, నాశనం చేయుటకు, హత్య చేయుటకు తప్ప మరి దేనికి రాడు. ఒకటి గమనించండి, ఎవరికైనా ఒక సమయం ఇవ్వబడి ఉంటుంది. ఆ సమయంలో ఆ పని అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డ్యూటీకి వెళ్ళావు. యూజువల్ గా డ్యూటీ ఎంత టైం ఉంటుందండి? కామన్ టైం ఎంత? 8 hours. 8 hours కదా, 6 to 8 hours. సో నీకు ఇచ్చిన పని ఆ 8 hours లో కంప్లీట్ అయిపోవాలా? పర్లేదులే, 8 hours పని ఇంకో 24 hours చేస్తాను అనుకుంటే అవుతుందా? చెప్పాలి. 8 hours. 8 hours లోపలనే కంప్లీట్ చేయాలి కదా. అలాగనే ప్రతి ఒక్క దానికి ఒక సమయం కలదు. కట్టుటకు ఒక సమయం కలదు, నాటుటకు ఒక సమయం కలదు, పెళ్ళగించుటకు ఒక సమయం కలదు, కనుటకు ఒక సమయం కలదు. నిర్ణయింపబడిన సమయంలో, నియమించబడిన సమయంలో పనైపోండి. అది దాటితే ఆ పని జరగడం కొంచెం కష్టం. ఒక కాలేజ్ లో ఒక బిడ్డ జాయిన్ అయితే ఆ ఇవ్వబడిన సమయంలోనే తన కోర్స్ కంప్లీట్ అయిపోవాలి. ఎగ్జామ్స్ కావచ్చు, సెమిస్టర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ నిర్ణయింపబడిన సమయంలో అయిపోవాలి. అవునా? జీవితం అంతా చదువుతానంటే చదివిస్తారా చెప్పండి? రాణిస్తారా? జీవితం అంతా రాణిస్తారా? లేదు. సో నిర్ణయింపబడిన సమయంలో అయిపోవాలి. ఇక్కడ బాలాకుకు ఉన్న అవకాశం ఏంటంటే, బిలాము శపిస్తున్న సమయంలో వారిని హతం చేసేయాలి. ఎందుకు? బిలాముకున్న బలం ఏంటి? తాను శపించిన వారు శపింపబడతారట, తాను దీవించిన వారు దీవింపబడతారట. సో ఆ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని బాలాకు బిలాము కలిసి పనిచేయాలని ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును, వారిని చంపుతాను, ఈ దేశంలో నుంచి వాళ్ళని వెళ్ళగొడతాను అని. వారు ఊరికేనే ఏం వెళ్ళట్లేదండి. 7వ వచనం కూడా చూడండి. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, స్తోది సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా.
ఏమండి, ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, కట్న కానుకలు ఇస్తారు కదా. ఒక 10 లక్షలు కట్నం ఒప్పుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ 10 లక్షలు ఒక సంచిలో పెట్టారు. ఇప్పుడు దాని పేరు కట్నమా లేదా 500 నోట్లు, 2000 నోట్లు అని పిలుస్తారా? కట్నం అనే పిలుస్తారు. కట్నం అనే పిలుస్తారు. అంతెందుకు, మనం ఒక పెళ్లికి వెళ్తున్నాం అనుకోండి, చదివించడానికి ఒక కవర్లో డబ్బులు పెట్టుకుంటాం అనుకోండి. 1000 2000 పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ కవర్ని ఏమని పిలుస్తాం? చదివింపులు కవర్ అంట. చదివింపులు కవర్ గాని కట్నం అని గాని అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదా. అలానే ఈ సోది చెప్పువాడైన ఈ బిలాము దగ్గరికి కొంత సొమ్మును సంచిలో పెట్టుకున్నారు. ఆ సొమ్మునే వారు ఇప్పుడు పిలుస్తున్నారు సోది సొమ్ము. బిలాము సోదిగాడు గనుక సోదిగాడికి తీసుకుని వెళ్తున్న సొమ్ము సోది సొమ్ము గనక ఆ సొమ్మును చేత పట్టుకొని బిలాము దగ్గరికి పంపబడిన పెద్దలు వచ్చారు. ఏ పెద్దలంటే మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు కలిసి వచ్చారు. ఎందుకు మనం ఇక్కడ ఈ మాటలు చెప్పుకుంటున్నాం తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును, ఇజ్రాయేలీలకు ఊరియొడ్డమని బాలాకునకును నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. గమనించారా? ఇది పెర్గములో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నారు. ఏమనంటే, ఇశ్రాయేలీలకు ఉరివడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఏమండి, ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? బిలాము ఈ ఆలోచన చేశాడా, బాలాకు చేశాడా? వీరు నాకంటే గొప్ప జనం అని బాలాకే ఆలోచన చేస్తున్నాడు. కానీ మనకి ఇక్కడ 14వ వచనంలో ఏమని రాశారు? బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఇక్కడ ఏం జరిగిందో మనకి తెలియాలి. ఏంటంటే, బాలాకు మొదటగా భయపడ్డాడు. విస్తారమైన జనం, వీరు ఖచ్చితంగా మనల్ని నాటివేస్తారు, సో వీళ్ళని మనం వీళ్ళ చరిత్ర వింటే భయమే పుడుతుంది, ఉన్నత దేహులే వీరెదుట నిలబడలేదు, మనం ఆరాధిస్తున్న కెమోష్ మనకి చేస్తున్న కార్యాల కంటే వారు ఆరాధిస్తున్న వారి యెహోవా దేవుడు చేస్తున్న కార్యాలు గొప్పవి, అన్ని విషయాల్లో వీరు మనకంటే ఎక్కువగా ఉన్నారు అని గుర్తుపట్టి కుళ్ళు పుట్టి భయం పుట్టి, ఆ భయం వలన బిలాముతో చేతులు కలిపినప్పుడు వీరు ఏం చేయలేకపోయారు. అప్పుడు బిలాము ఒక బోధన నేర్పుతున్నాడు బాలాకుకు. ఏమనంటే, వీళ్ళని ఎలా పడగొట్టవచ్చో, నేనైతే వీళ్ళని శపించలేను, కానీ వీళ్ళని ఎలా పడగొట్టచ్చు అని ఒక బోధన నేర్పాడండి. అదే ఇక్కడ రాస్తున్నారు.
బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అంటే బిలాము యొక్క బోధ సంఖ్యాకాండంలో అయిపోయిందా, ప్రకటన గ్రంథం వరకు కంటిన్యూ అయిందా? కంటిన్యూ అయ్యింది. ఈరోజు మనం చదువుకుంటున్న ఈ తంత్రములు ఇవన్నీ కూడా మేబీ ప్రజెంట్ ఎక్కడో ఆపరేట్ అవుతూ ఉన్నాయేమో. నేనంటాను, ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి కనాను అనే ఒక ప్రయాణంలో, కనాను చేరే ప్రయాణంలో ఉన్నారు. ఈరోజు ఒక విశ్వాసి లోకంలో ఉన్న ఐగుప్తు దాస్యత్వం వంటి ఒక అంధకార దాస్యత్వంను విడిచిపెట్టి పరమ కనాను అనే, పరమ యెరూషలేము అనే, ఇక అక్కడ వెలుగు మాత్రమే ఉండే ఒక పట్టణంకు ప్రయాణంలో ఉన్నాం. ఆ ప్రయాణ మార్గంలో ఇటువంటి వారు తగులుతారు. వారు చేసే పని ఏంటిదంతా హతము చేయడం. బిలాము వేసిన ప్లాన్ ఏంటండి? రెండు విషయాలు. బాలాకు చెప్పిన మాట బిలాముకు రెండు విషయాలు ఏంటి? ఒకటి హతము చేయాలి, రెండు తోలివేయాలి. హతము చేసి తోలివేయాలి అంటే గమ్యమునకు చేరకుండా హతము చేసేయాలి. ఇది వాళ్ళ ప్లాన్. వాళ్ళ ప్లాన్ ఏంటి చెప్పండి ఇప్పుడు? హతము చేయాలి, గమ్యమునకు చేరకుండా హతము చేయాలి, తోలివేయాలి. అది గమ్యంకు చేరకుండా హతం చేయాలి. సో సంఘంలోనికి ఇప్పుడు బిలాము ఎటువంటి అంటే ఎలా చొరబడ్డాడో, ఎటువంటి మార్గం గుండా వచ్చాడో ఈరోజు మనం ఒక విషయాన్ని చూద్దాం. రండి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివి 16వ వచనం 17వ వచనం చదవండి. ఒకసారి రిఫరెన్స్ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 వచనాలు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిన. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించింది. వీరు నీళ్లు లేని బావులను వినగాలికి కొట్టుకుని పోవు మేఘంలో ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. స్తోత్రం. అండ్ 18 కూడా చదవండి. 18 కూడా. వీరు వ్యర్థమైన డమ్మపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడిచి వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. అది గమనించారా? మొదటిగా అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. బిలాము, ఈ బాలాకు, ఇవన్నీ విషయాలు మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఈ రోజుకి కూడా ఈ తంత్రం పనిచేస్తుంది. ఏ రూపంలో వస్తుందంటే బాలాకు రూపంలో, బిలాము రూపంలో రావట్లా. అబద్ధ ప్రవక్తలు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అబద్ధ బోధకుల రూపంలో వచ్చాయట. మరి ఇప్పుడు మనం కనిపెట్టాలా వద్దా? కనిపెట్టాలి. మరి ఇది అవసరమా కాదా? చాలా అవసరం. ఎలా గుర్తుపట్టాలి? అసలు వీళ్ళ పని ఏంటి? మనం ఏం చూస్తాం? బాలకు ఏం చెప్తున్నాడు?
నేను హతము చేయాలి, వారిని తోలివేయాలి. ఈ రెండు వాళ్ళకి ఉన్న టార్గెట్. సో ఈ అబద్ధ బోధకులు కూడా చేస్తున్న పని ఏంటో తెలుసా? హతము చేయాలి, తోలివేయాలి, చెదరగొట్టాలి. అబద్ధ బోధకులు ఏం చేస్తారు? తోలివేస్తారు, తోలు వేస్తారు, చెదరకూడదు. హతము చేస్తారు. హతము చేస్తారు. ఆ మాట చెప్పండి. హతం చేస్తారు. ఇది ఎటువంటి తంత్రమో చెప్పనా? చూడండి, అప్పుడే తప్పు మార్గం నుండి తప్పించుకుని వచ్చిన వాళ్ళని వీరు మరలు కొలుపుతారట. అంటే దాస్యత్వం నుంచి, ఇప్పుడు ఇది ఎటువంటిదంటే ఐగుప్తు విడిచిపెట్టి కనాను ప్రయాణంలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు భయపడి వీళ్ళు ఎటువైపు పరిగెడతారంటే కనాన్ వైపు పరిగెట్టరు, మళ్ళీ ఐగుప్తు వైపు వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోతారండి. భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు ఆశ్రయిస్తున్న బలం అబద్ధము యొక్క బలం. వీళ్ళు సత్యమును అనుసరించిన బోధకులు కాదు, వీళ్ళు సత్యమును అనుసరించిన ప్రవక్తలు కాదు, వీళ్ళు అబద్ధమును అనుసరించిన వారు. వారిని ఆశ్రయించడం ఎందుకు అంటే, బాలాకు ఈ లోకంలో ఉండే రాజు, ఫిజికల్ గా ఉండే రాజు. వారికి ఈ జనమును టచ్ చేయడానికి బలం చాలదు. సో వాడు ఆశ్రయిస్తున్న బలం అబద్ధం యొక్క బలం. చెప్పండి అన్నమాట. అబద్ధం యొక్క బలం. వాడు ఆశ్రయిస్తున్న బలము అబద్ధం యొక్క బలం అని చెప్పండి. వాడు ఆశ్రయిస్తున్న బలము అబద్ధం యొక్క బలము. ఈ బాలాకుని పక్కన పెడితే ఈ బిలాము యొక్క ఈ తంత్రము, ఈ బోధ, ఈ మొత్తం అబద్ధం విషయమైన ఈ సమస్తము పూర్ణ రూపము దాల్చబోతుంది. అక్కడ మనం చూసింది చాలా కొంచెమే. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల మీద ప్లే అయిన తంత్రము, నేను అంటాను డైరెక్ట్ గా ఒక పాము ఉందనుకోండి, తలతో అటాక్ చేస్తున్నట్టుగా. కానీ ఇప్పుడు పనిచేస్తున్న తంత్రం బ్యాక్ డోర్ నుంచి తోకతో. వినరా? వీళ్ళు అబద్ధమును అనుసరించి ఉన్న, అంటే వీళ్ళ సోర్స్ మొత్తం అబద్ధమే, వీళ్ళ ఉనికి మొత్తం అబద్ధమే. ఇందులో సత్యం ఎంత మాత్రం ఉండదు. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఏంటంటే ఈ పేతురు రాసిన పత్రికలో చూడండి, బిలామట గార్ధబము చేత అడ్డగించబడ్డాడు. అవునా? గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. అయినా బిలాము ఆగాడా? ఆగలేదు. ఎందుకు ఇక్కడ ఈ మాటను మెన్షన్ చేస్తున్నారు? ఈ కాలంలో కూడా అబద్ధ బోధకులను అడ్డగిస్తున్న గాడిదలను వంటి స్వరము లేదా గాడిదల వంటి వారిని దేవుడు పంపించి వారిని అడ్డగించి వారితో మాట్లాడినా సరే వాళ్ళు వినరు. వినకపోగా వారి కొరకు సంపాదించుకుంటున్నది ఏంటో తెలుసా? చూడండి, 17వ వచనం, 2వ అధ్యాయం 2వ పేతురు 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులు. వీళ్ళు ఏంటండి? నీళ్లు లేని బావులు. అంటే ఏంటి? నువ్వు ఎంత చేదినా నీకు నీళ్లు రావు. అదే అప్పుడే మార్పు పొందిన లేదా మెస్సయ్యను
కనుగొన్న సమరయ స్త్రీ కడుపులో నుంచి ఏం బయటకు వస్తున్నాయి? జీవజల నదులు. జీవజల నదులు బయటకు వస్తాయి. అంటాను ఈ నీళ్లు లేని బావులు కంటే ఆ ఊటలు మేలు కదా. అవును. అవునా కాదా చెప్పండి. అవునండి. అవును. ఉం? ఇవి నీళ్లు లేని బావులు. వీటిని ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న బిలాము బోధలు, ఈ అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తుపట్టాలంటే, ఇక్కడ బావి లాగా కనిపిస్తుంది, చాలా లోతు, చాలా పెద్దగా, ఊరు పేరు అన్నీ ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళి చేదుకుందామంటే నీళ్లు ఒక్క చుక్క కూడా రాదు. వాక్యమే, కానీ లోపల ప్రత్యక్షతలు ఉండవు. నీళ్లు లేని బావులు. ఇంకా పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. గమనించండి, అటు గ్రౌండ్ వాటర్ లేదు, అటు పైనుంచి వచ్చే వర్షము లేదు. ఎంతమందికి అర్థమైంది? పెనుగాలికి కొట్టుకుని పోయే మేఘాలు. గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లో నుంచి వర్షం వస్తుందా అండి? రాదు. రాదు. అంటే నువ్వు ప్రభు వాక్కు కొరకు ఎదురు చూస్తూ తలలు పైకెత్తి, కన్నులు పైకెత్తి ఇంకా చెప్తారు, ఇంకా చెప్తారు, ఇంకా చెప్తారు, ఇంకా ప్రత్యక్షతలు తెస్తారు, ఇంకా చెప్తారు అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. గాలికి కొట్టుకుని పోయే మేఘాలు, వాటిలో నుంచి ఒక వర్షం కూడా రాదు. ఒక వర్షపు చినికే రాకపోతే తొలకరి వర్షం ఎప్పుడు వస్తుంది? కడవరి వర్షం ఎప్పుడు వస్తుంది? చెప్పండి, ఆ మాట చెప్పండి. తొలకరి వర్షం ఎప్పుడు రావాలి, కడవరి వర్షం ఎప్పుడు రావాలి అని. తొలకరి వర్షం ఎప్పుడు రావాలి, కడవరి వర్షం ఎప్పుడు రావాలి. నేను ఒక మాట చెప్పన్నా, దేవుడు కూడా వీటి విషయమై ముందుగానే ప్రవచనాత్మకంగా జకరియా ద్వారా చెప్పారు. ఆ మాటను కూడా చూద్దాం రండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి 3 వచనాలు. జకరియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి 3. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించు. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. తొదగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భాషయు చెప్పిరి. చదవండి. మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి. కాపరి లేక బాధనుందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును. మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. చాలా ఇక్కడ ఈ ప్యాసేజ్ ని కొంచెం గమనించండి. కడవరి వానాకాలంలో వర్షం దయచేయమని యెహోవాను వేడుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, ఇలా నిర్జల మేఘాలు అటు ఇటు తిరుగుతాయి గనక. ఎవరు ఈ నిర్జల మేఘాలు చెప్పండి ఇప్పుడు? హల్లెలూయా. చాలు, ఎంత గ్రహింపు వస్తే చాలండి, గుర్తు పట్టగలం. ఇవి నిర్జల మేఘాలు.
ఎందుకు తెలుసా? సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. బిలాము ఎవరు? సోదిగాడు కాదా? సోదిగాడు గనుకనే కదా సోదె సొమ్మె పట్టుకుని బయలుదేరారు. జీవజల నదులు ఉబికి పారాలు. కడవరి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము పైనుంచి కురవాలి. అప్పుడే కదా ప్రతివాని చేను, ప్రతివాని పైరు పండుతుంది, మంచి ఫలం వస్తుంది. ఇవి రాకుండా ఆపుతున్న నిర్జల మేఘాలను చూసి ప్రభు చెప్తున్నారండి. ఏంటట వాళ్ళు చేస్తున్న పని ఏంటి? మోసముతో కలలకు భావం చెప్పిరి. ప్రభు చూపించే దర్శనం ఒకటి, వీళ్ళు చెప్పే కళల భావం ఒకటి, దర్శన భావం ఒకటి. మొత్తం డైవర్షన్, వేరేం లేదు. మోసముతో కళలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. నీకేం కావాలో అది అక్కడ దొరికేస్తుంది. ఎటువంటిది? దొరదగల చెవులకు కావలసిన బోధ దొరుకుతుంది, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మ్యూజిక్ దొరుకుతుంది. నువ్వు ఏది కావాలంటే దొరుకుతుంది కదా. ఆదరణ దొరుకుతుంది, సోది దొరుకుతుంది, హెచ్చరిక దొరకదు. ప్రతిది ఆ సోర్స్ మొత్తం అబద్ధం. దీని ఎక్స్టెండెడ్ వెర్షన్ చూపిస్తా. ఇంకా చూడండి. కాబట్టి గొర్రెల మంద తిరుగునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. అన్నాను, బోధ నొందితే బాధ ఎందుకు? చెప్పండి మాట. బోధన అందితే బాధ మిగిలిన రేపటి దినాన్ని చూసుకుందాం. ఇక్కడే ఆగి ప్రార్థన చేసుకుందాం. ఐగుప్తును విడిచిపెట్టడం ఒక ఎత్తు అయితే, ఒక కష్టతరమైన విషయం అయితే మనం చదువుకున్నాం కదండి. నిర్గమకాండం మొత్తం ఐగుప్తుని విడిచిపెట్టి రావడం ఎంత కష్టమైందో మనం చూసామా లేదా? చెప్పండి. చూసామా? ఒక సుదీర్ఘమైన ప్రయాణమే చేశాం కదా. ఇప్పుడు కనాను చేరడంలో ఉన్న కష్టం ఇప్పుడు చూస్తున్నాం. ఒక విశ్వాసి కూడా తప్పు మార్గంను విడిచిపెట్టి రావడం ఎంత కష్టమో, అలా నిలబడి ఉండడం కూడా కష్టతరంగా మారిపోయింది. అబద్ధ బోధకుల రూపం వేసుకొని మాయావేషంతో మేఘమే అనుకుని ఎదురు చూస్తే ఒక్క చినుకు కూడా లేకుండా అబద్ధంతో ఏలుబడి చేస్తూ, వీళ్ళ ప్లాన్ అంతా ఒక్కటే, మా హతము చేయాలా, చెదరగొట్టాలా, తోలివేయాలి, అంతే. మరలు కొలుపుతూ ఈ తంత్రం ప్లే చేస్తుంటే గమ్యంకు చేరడం ఎంత కష్టమో అర్థమవుతుందా? సర్వశక్తిని నీడను, మహోన్నతుని నీడను, సర్వశక్తి నీడను ఉండకపోతే మనము ముందుకు కొనసాగలేము. మనకి మహోన్నతిని చాటు కావాలి, సర్వశక్తిని నీడ కావాలి.
ఆయన సంరక్షణలో మాత్రమే, నేను అంటాను సత్యం యొక్క సంరక్షణలో మాత్రమే అబద్ధమును జయించుకుంటూ చేయగలిగిన ప్రయాణం. చెప్తారా ఈ మాట? సత్యం యొక్క సంరక్షణలో సత్యం యొక్క సంరక్షణలో అబద్ధంను జయిస్తున్న ప్రయాణం. అబద్ధమును జయిస్తున్న ప్రయాణం. ఇక్కడే ఆగి ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. ఎంత అబద్ధం ప్లే చేస్తుంటే నువ్వు కామ్గా ఎలా ఉండాలి? ఎలా ఉండగలం? మనం ఉండడానికి వీల్లేదు. ప్రార్థన పెరగాలి. నాకెందుకులే అని ఊరుకునే సమయం కాదమ్మా ఇది. సైనికుడు శత్రువు అలా వచ్చేస్తుంటే, చొరబడుతుంటే నాకెందుకులే అని ఊరుకుంటావా? సైనికుడు అలా అని ఆర్డర్ ఇవ్వని పనులు కూడా చేయొద్దు సైనికుడు. విన్నారా? కమాండ్ రాకుండా కదలొద్దు సైనికుడు. కమాండ్ వచ్చిందా ఆగద్దు సైనికుడు. ప్రభు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.